హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఈ వీడియోలో చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ 41 రోజుల ధ్యానంలో భాగంగా, ఈ 41 రోజుల ధ్యాన దీక్షలో భాగంగా మనం ఈరోజు ఈ 41 రోజుల వల్ల చేయడం వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి జీవితాంతం అన్నది మనం చూద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ వీడియో విన్న తర్వాత మీరు లైఫ్లో మీరు ఖచ్చితంగా 41 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఏ పనైనా చేయగలరు, చేయాలనిపిస్తుంది కూడా. ఎందుకంటే అన్ని లాభాలు ఇందులో ఉన్నాయి కాబట్టి. ఓకే, ఈ 41 రోజులే మీ జీవితానికి ఒక ఇంటికి బేసిక్ పునాదులు ఎలా ఉంటాయో, ఈ 41 రోజులు అనేది మీ జీవితానికి ఈ రోజు నుంచి మీకు పునాది పడుతుంది అనమాట. ఈ 41 రోజులు స్టార్ట్ చేస్తే కనుక. ఓకే, అది ఏంటి, ఎటువంటి లాభాలు మనం పొందుతాం ఈ 41 రోజులు అనేది చూద్దాం. ఓకే, మనం అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది రకరకాల ఇబ్బందుల్లో, బాధల్లో, దుఃఖాల్లో, అనారోగ్యాల్లో, కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు, ఓకే, చాలామందికి రకరకాల పనులు అవ్వకపోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి గందరగోళాలు. ఓకే, ఈ ధ్యానం చేయట్లేదు అంటే కనుక వాళ్ళందరూ కూడా గందరగోళంలో ఉన్నట్టే లెక్క. ఓకే, వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ దుఃఖం ఉంటుంది. ఏవి లేపనా దుఃఖం ఉంటుంది, అన్నీ ఉన్నా దుఃఖం ఉంటుంది. ఓకే, కొట్లాట్ల కింద, తిట్లు కింద, ఇంట్లో ఒకరినొకరు విమర్శించుకోవడాలు, అనుమానాలు, పెనుభూతాలు. ఓకే, ఈ ఎదుటి వ్యక్తిని ఈ ఎదుటి వ్యక్తిలో లోపాలు వెతుకులాట ఇవన్నీ గందరగోళాలు ఉంటారు. వాళ్ళకి ఏం తినాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఓకే, ఏం చూడాలో తెలియదు. ఓకే, ఇలాంటి చెత్త చెదరాన్ని లోపలేసి తిరుగుతూ ఉంటారు అనమాట. ఎవరు? 41 రోజులు చేయనివాడు. ఓకే, ఈ అరగంట గంట ధ్యానాలతో ముచ్చట్లుగా అయ్యేది కాదు కాబట్టి చెత్త అంతా మనం పంపించాలంటే దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క తెలియజేసుకుంటే జీవితం అనేది ఆ రోజుతో మారిపోతుంది. అది ఏంటో చూద్దాం. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనం ముందు ఈ 41 రోజు ధ్యానం గురించి ఒకసారి జస్ట్ ధ్యానం ఎలా చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు, కానీ నేను యాజ్ యూజువల్గా ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి, చూస్తున్నారు కొత్త వాళ్ళు కాబట్టి, వాళ్ళ కోసం ధ్యానం ఎలా చేయాలన్నది మనం ఎప్పుడు కూడా ఎరుగుతో గమనించుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ముందుగా మనం ధ్యానం ఎలా చేయాలన్నది దాని ముందుగా మన దగ్గర ఒక కుండకే 3 బెజ్జాలు ఎలా పెడితే ఎలా ఉంటుందో మన యొక్క బాడీలో ఒక 3 బెజ్జాలు అన్నట్టు, అంటే 3 రంధ్రాలు ఉన్నట్టు, 3 హోల్స్ ఉన్నట్టు. ఓకే, ఫస్ట్ 2 కళ్ళు కలిపి ఒక రంధ్రం అనుకున్నప్పుడు అదొక ఆ కళ్ళు మూయడం. ఓకే, ఈ 2 చేతులు మనం ఇలా కట్టడం. ఓకే, రెండో రంధ్రం. అలాగే కాలు మీద కాలు ఇలాగ పాదం జస్ట్ కలుపుకోవడం. ఓకే, ఈ 3 బెజ్జాలు ముందు మనం మూసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు? ధ్యానం కూర్చునే ముందు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. ముందు 3 బెజ్జాలు ఇది. మరి ఎలా కూర్చోవాలో ఏంటి అన్నది మీ ఇష్టం. అది మీరు కింద కూర్చుంటారా మీ ఇష్టం, ప్లాస్టిక్ చైర్లు, సోఫాలో, ఓకే, బెడ్ మీద మీ ఇష్టం, చెట్టు కింద, పుట్ట కింద మీ ఇష్టం, పుట్ట పక్కన మీ ఇష్టం, ఎక్కడ సమాధుల పక్కన మీ ఇష్టం. మీరు ఎక్కడ మీకు అనుకూలంగా ఉందో, ఎక్కడ హాయిగా ఉందో కూర్చోండి. ఓకే, చాలామంది కొండ మీదకి వెళ్ళి కొండ మీద నుంచి చేస్తున్నారు. అది చాలామంది జారి పట్టడం కూడా జరిగింది. అది కాబట్టి అలాంటి నేనైతే సజెస్ట్ చేయను. అది చాలామంది కొండెక్కి ఆడు డీప్లోకి వెళ్ళిపోతాడు. డీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారో తెలియదు. కొంతమంది వాళ్ళు అంటే పర్ఫెక్ట్గా మెడిటేషన్ చేస్తున్నారా లేకపోతే జస్ట్ నిద్ర అవుతున్నారో మీకు ఎలా తెలుస్తుంది అంటే చేసేవాడికే తెలుస్తుంది, పక్కోడికి తెలీదు. పక్కోడికి ఏదీ తెలీదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. చాలామంది ధ్యానం చేశాక విమర్శిస్తారు. గురక పెడుతున్నాడు ఒకడు, తర్వాత పడుకున్నాడు అని ఒకడు, మెడ కింద గడిపోయిందని ఒకడు, ఇలాంటి విమర్శలు చేస్తారు. ఈ కాన్సెప్ట్ అన్నీ ఏంటంటే జస్ట్ ధ్యానం చేసే జరిగే ప్రాసెస్లు ఇవన్నీ బాగాలే, 1 by 1. ఓకే, మెడ ఉంది, అండ్ మెడ ఎలా పడిపోయినప్పుడు ఆటోమేటిక్ గురక వస్తుంది, ఇదో కాన్సెప్ట్. లేదా ఆడికి ఏమన్నా కొంతమంది హెల్త్ ఇష్యూస్ కూడా క్లియరింగ్ అవుతున్న క్లియర్ అవ్వాలి కాబట్టి బ్లాక్స్ ఊపిరితిత్తుల దగ్గర కానీ, లేకపోతే ఈ యొక్క నోస్ సంబంధించిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చిన్న బ్లాక్స్ క్లియర్ అవ్వ కూడా కొంతమంది ఉండదు, ఇదో రకం. ఓకే, కొంతమంది బ్లాక్స్ అన్ని క్లియర్ అని కూడా మెడ పట్టడం వల్ల కూడా గురక వస్తుంది. ఎందుకంటే మెడ ఎలా పడినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఆ బోన్స్ మీద ఇలా డిపెండ్ అవుతుంది కాబట్టి ఆ గొట్టం ఏదైతే దాని మీద ఇలా పడినప్పుడు ఆటోమేటిక్గా అలా కూడా వస్తుంది. ఓకే, ఇది గురక గురించి మనం గురక గురించే కాదు, దేని గురించి కూడా మనం డిస్కస్ చేయకూడదు యాక్చువల్లీ. ఓకే,
ఆ కూర్చుంటేనే అవన్నీ వెళ్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఓకే, వాళ్ళ యొక్క సాధన తీవ్రతను బట్టి అవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే, మీరు అన్నీ క్లియర్ అయినా కూడా ఇలా మాట్లాడినప్పుడు కూడా మీకు గురకొస్తూ ఉంటుంది. ఓకే, ఇలా చాలా పారామీటర్స్ ఉన్నాయి దీనికి సంబంధించింది. సో మనం ఎవరిని నో జడ్జిమెంట్, నో కామెంట్, మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఓకే, సో నేనున్నట్టే పక్కవాడు ఉండాలనేది అది బూతుమాట. ఓకే, అసలు అది తీసేయండి ముందు ఆలోచన. నేను పర్ఫెక్ట్ ఉన్నాను, నేనే పర్ఫెక్ట్ అన్నది మీరు తీసేయండి. ఓకే, ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరు ఉండరు. ఓకే, యాక్టర్సే ఉంటారు అందరూ. ఓకే, కాబట్టి మిస్టర్ పర్ఫెక్ట్ నువ్వు ఎప్పుడు అవుతావు? నువ్వు 40 రోజులు అయిన తర్వాత అప్పుడు అవుతావు. అంతవరకు ఈ యాక్టర్స్ అన్నమాట. నువ్వు పక్కోటి జడ్జిమెంట్ కామెంట్ చేస్తున్నావు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నీ దగ్గర తైలం లేదని, నీ దగ్గర ఎనర్జీ సిస్టమ్ లేనప్పుడు అవన్నీ మొలకలు ఎత్తావు ఆటోమేటిక్గా. సో ధ్యానం చేసినప్పుడు గొరకొచ్చిన ఏమొచ్చినా మనం పక్కనే జడ్జిమెంట్ చేయకూడదు. ఓకే, నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళి ప్లేస్ మార్చుకు, వేరే చోట వేసుకో. ఓకే, అంతే. లేదా రిక్వెస్ట్ చేసి నువ్వు అతన్ని వేరే చోట అరేంజ్ చేసుకో. ఓకే, అంతేగాని నువ్వు అలాగే ఎలాగని జడ్జిమెంట్ చేస్తున్నావు అంటే నీకు ఇంకేం అర్థం అవ్వాలని అర్థం అది. ఓకే, నెక్స్ట్ అదో పాయింట్. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ఈ కళ్ళు కట్టడం వల్ల 80% ఎనర్జీ మీ దగ్గర ఉన్నాను మీకు అందరూ తెలిసిందే. ఇలా 2 చేతులు వేళ్ళు పెట్టుకోవడం, 2 చేతులు కలుపుకొని అక్కడ 10% ఎనర్జీ సేవింగ్ అవుతుంది, మీ దగ్గరే ఉంటుంది అన్నట్టు. కాళ్ళు కలుపుకోవడం, కాళ్ళు కాలేసి కలుపుకోవడం వల్ల ఇలాగా అక్కడ 10%. ఓకే, ఇలాగా కళ్ళు ద్వారాగా 80% బయటికి వెళ్ళిపోతుంది. కళ్ళు వదిలేస్తే అందుకు కళ్ళు ఇలా క్లోజ్ చేసుకోవాలి. చేతులు విడిగా ఎలా ఉండడం వల్ల ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి రెండు చేతులు కలుపుకొని వేళ్ళు పెట్టుకోవాలి. కాళ్ళు ద్వారా 10% వెళ్ళిపోతుంది కాబట్టి 2 కాళ్ళు కలుపుకొని కూర్చోవాలి. ఇలా ముందు మీ మూసిన తర్వాత మీకు నచ్చినట్టు హాయిగా కూర్చోండి. ఓకే, ఇక్కడ నిటారు ఏం అవసరంలా, మీరు ఎలా కూర్చున్నా ధ్యానం అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, కొంతమంది నిటారుగా పెట్టాలి, బ్రెత్ని కొంచెం 3 సార్లు తీసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అది ఏంటి ఎవరికి ఈ యోగాసనాలు వేసినోడికి అవి సూట్ అవుతాయి. అదే పనిలో ఉంటాడు కాబట్టి ఇంకా అది. ఓకే, ఎప్పుడైతే మీరు నిటారుగా పెట్టి ఎలా పెట్టుకుని ఉంటాం అనేది మీరు స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మనసు పనిచేస్తుంది. ఎందుకంటే మీ వెనుపోవడం నొప్పి వస్తుంది, నడువులు అవుతుంది, ఈ గందరగోళం అంత ఉంటుంది బాడీలో. అప్పుడు నీకు జ్ఞానం ఎక్కడ కుదురుతుంది? ఆటోమేటిక్గా నీ మైండ్ పనిచేస్తుంది. నా పెయిన్ వస్తుంది నీ లోపల స్టార్ట్ అవుతుంది. నీ ధ్యానం ఎక్కడ కుదురుతుంది? కాబట్టి నీకు సుఖంగా ఎలా ఉందో అలా కూర్చో. నేను ఓకే ప్లాస్టిక్ చైర్లో కూర్చో. ఓకే, ప్లాస్టిక్ చైర్లోనే మరి రోజులుగా నేను ఎంతో గడిపాను, కొన్ని గంటలే. ఓకే, గంట అనే దానికంటే రోజు అన్నట్టు బెటర్ అనమాట నేను చెప్పే విషయాన్ని. ఒక ప్లాస్టిక్ చైర్లో ఈ కథ అంతా చేసింది. ఓకే, నువ్వు సోఫా అంటే సోఫాలో కూర్చో. ఓకే, నేను అనేది ఏంటంటే ఎక్కడైనా కూర్చోవచ్చు, దానికి అది ఇది ఏమీ లేదు, మైలు లేదు, తైలు లేదు. ఓకే, మైలు కొంతమంది లేడీస్ ఉంటాయి నెలసర్లు అని అవి ఏమీ లేదు. నువ్వు పక్కన ఎవరన్నా కూడా నీ పని నువ్వు చేసుకోవచ్చు ధ్యానం. ఓకే, పక్కన నేను ఎవరో ముట్టుకున్నా ఏం చేసినా నీ ధ్యానానికి ఏం అడ్డు ఏమి లేదు. నువ్వు ధ్యానం చేస్తేనే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే, నీలో చెత్త అంతా అయిపోయి నువ్వే శుద్ధిగా ఒక శుద్ధాత్మగా తయారైపోతావు. ఎప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు. ధ్యానం అందుకే ధ్యానం ఒక స్నానం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సి వస్తే ఓకే, మీకు నచ్చినట్టు హాయిగా కూర్చోండి. ఫస్ట్ పాయింట్ బెజ్జాలు అంటే మీలో ఉన్న ఈ బెజ్జాలు ఎనర్జీ బయటకు వెళ్ళకుండా ఆపేస్తారు 3. తర్వాత ఏం చేయాలి? మీకు నచ్చినట్టు హాయిగా కూర్చోండి. ఓకే, కొంచెం కుర్చీకి కొంచెం వెనక్కి జరిగి కూర్చోండి. మీరు ఎనుకోసం చూసారా, దానికి వెనక్కి జరిగి కూర్చోండి. అంటే మరీ కుర్చీ ఎదరికే ఇది కాకుండా మీకు నడుము గట్ట లాక్కుండా నేను సపోర్ట్ తీసుకుని కూర్చోమంటాను అంతే. నడుముకి వెనక్కి సపోర్ట్ తీసుకుని మీరు వెనక్కి ఎంత ఉందో అంతవరకు జరిగి కూర్చోద్దు. నేను జరిగి ఫ్రీగా వెనక్కి జరిగి అంతే. ఓకే, నేను చెప్పేది ఏంటంటే అలా కూర్చోండి. ఇలాగే ఇప్పుడు నేను ఎలా ఉన్నా అలా కూర్చోండి. ఓకే, అంతేగాని జస్ట్ మీకు నడుము లాగుతా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి బయటకు వచ్చాను, ధ్యానం నుంచి బయటకు వచ్చి ఏం ప్రాబ్లం లేదు, ఇబ్బందిగా ఏం చేయొద్దు. ఓకే, ధ్యానం ఎప్పుడు కూడా సుఖంగానే చేయాలి, హాయిగా చేయాలి. నిద్ర వస్తే పడుకోండి, పడుకున్న తర్వాత మొహం కడుక్కొని అప్పుడు చేయండి ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే, సో మీరు ఇలాగా అవసరంలా. మీరు ధ్యానం కూర్చున్నప్పుడు నేను ఎలా కూర్చున్నప్పుడు ఇలా కూర్చోండి, ధ్యానం ఆటోమేటిక్ జరుగుతుంది. ఓకే, మీకు నిజంగా నిద్ర అయిన వచ్చినా కూడా ఆటోమేటిక్గా దాంట్లోనే అయిపోద్ది. మేడం అటు వాళ్ళ ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ హెవీగా తీసుకున్నప్పుడు మీ బాడీలో ఏంటంటే మీ బాడీ మంచి సేద తీరుతుంది, రెస్ట్ తీసుకున్నట్టు అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఆత్మ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ. ఓకే, సో దానివల్ల ఏంటంటే మీకు మగతగా మత్తుగా ఉన్నట్టు ఉంటుంది. నాకు ధ్యానం అవుతుందా లేదా కొంతమంది డౌటింగ్ పడుతూ ఉంటారు. ఓకే,
మీరు ఆ డౌట్ ఏం పడిన అవసరం లేదు. మీరు కాళ్ళు చేతులు కట్టేసి మీరు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తున్నారా లేదా అన్నదే ఇంపార్టెంట్. కథ అయిపోయింది అంతే. ఇంకా మిగతా సెకండ్‌గా జరిగి ఏం అవసరం లేదు. ఓకే. కొంచెంసేపు మెడ ఇలా వాలొచ్చు, కొంచెంసేపు ఇలా ఉండొచ్చు. ఓకే. ఆ స్థితిని బట్టి వెళ్తుంటది. అప్పుడు మీకు ఈ ఎరుకలో ఉండరు మీరు. అప్పుడు ఫుల్‌గా కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నప్పుడు మీకు ఎరుక తెలీదు. కొంచెంసేపటికి మీ ఆత్మ సంపూర్ణంగా తీసుకున్న తర్వాత మీ బాడీ అంతా కాస్మిక్ ఎనర్జీ ఫుల్‌గా నిండిన తర్వాత ఫుల్‌గా ఎప్పుడైతే ఉందో మీకు ఇలాంటి ప్రాసెస్ జరుగుతది. తర్వాత ఆ బాడీలో ఏమేం జరగాలో ప్రాసెస్ జరిగిన తర్వాత కొంచెం మీకు ఎరుకొస్తది. ఎరుకొచ్చినప్పుడు అప్పుడు మీకు విజన్స్ గానీ ఇయన్నీ అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఓకే. చాలామంది నాకు నిద్రొచ్చేస్తుంది ఇది గాదు. నిద్రొచ్చిందా, అదొచ్చింది మీకు అన్నీ అనవసరం. మీరు నేను చెప్పినట్టు కాళ్ళు, చేతులు, కళ్ళు 3 మూసుకొని శ్వాసను గమనిస్తున్నారా అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనలో ఉన్న హోల్స్ అన్ని మూ మొత్తం అన్నీ కూడా మూసారు కాబట్టి కాళ్ళు, చేతులు 3 మూసుకున్నారు కాబట్టి హాయిగా కూర్చున్నారు కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంట్రా అంటే జస్ట్ ముక్కు నుంచి బొడ్డు వరకు మనకి ఎలాగెళ్తది? చల్లగా లోపలికి వెళ్తది. అదేవిధంగా బొడ్డు నుంచి మన ముక్కు 2 రంధ్రాల ద్వారాగా వేడిగా బయటకొస్తది. ఓకే. మీరు కావాలితే ఏలు పెట్టి చెక్ చేసుకోవచ్చు ముక్కు దగ్గర. మరి నేను శ్వాస ఎక్కడ గమనించాలంటే శ్వాస మీకు తెలుస్తది. కొంతమంది నా శ్వాస ఆడుతుందా లేదా అంటారు. మీ పొట్ట ఊగుతా ఉంటది. మీరు ఎప్పుడైతే బ్రీతింగ్ ఈ పైకి కిందకి వెళ్తుందో అప్పుడు మీ పొట్ట ఉబ్బుతున్నట్టు లోపలికి వెళ్తున్నట్టు ఒక బెలూన్‌లాగా తెలుస్తది. అదే స్పర్శ మీకు ఇంక అంతకనేంటి. ఓకే. అది కాకుండా లోపల కూడా ఇలా తెలుస్తూ ఉంటది. తర్వాత మీకు నేను సింపుల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే ముక్కు దగ్గర గమనించండి. ఓకే. మీరు ఈ కొన్ని రోజుల పాటు మీకు తెలుస్తది ఇలాగ శ్వాస ఉన్నట్టు. ఓకే. తర్వాత చేయగా మీ శ్వాస తీసుకునే శాతాలన్నీ తగ్గిపోయి అది ఈ 2 కనుబొమ్మల దగ్గర ఒకటి అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అప్పుడు మంచి స్థితిలో ఉంటారు. మీరు ఇలా కళ్ళు మూస్తే అలాగా మీకు ధ్యానం అంటే కుదిరిపోతుంది. ఓకే. అందుకే మీరు 5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలు, 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలు కళ్ళు మూసేయాలి. ఓకే. పని ఉంటేనే పని చేయాలి మీరు అంతే. పని లేకపోతే ఇది సినిమా చూస్తా ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూడండి. ఓకే. అంతవరకే. సినిమా అయిపోయాక పని ఏమి లేదు. కళ్ళు మూసేయండి అన్నట్టు. ఓకే. పని ఉంటే పని చేసుకోవడం. పని లేకపోతే హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకో. ఓకే. కాళ్ళు చేతులు కట్టేసుకొని హాయిగా. ఓకే. ఎలా కూర్చోవాలి? మీరు ఎలాగ హాయిగా ఉంది. కొంతమంది ఒక అతను ఉన్నాడు. మా సబ్స్క్రైబర్ ఒక అతను. అతను నాకు బెడ్ మీద కూర్చుంటే బాగుంటుందని కుర్చీలో అంటే అన్నాడు. ఓకే. చూసారా అది అందరికి కుదరదు. ఓకే. ఇలా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అతను బెడ్ మీద చేసుకుంటా అన్నాడు. పిరమిడ్ కట్టుకొని. ఓకే. వెరీ గుడ్. కూర్చోమన్నాం. ఎందుకంటే కుదురుతుంది అన్నాడు కదా! ఓకే. అందుకే మనం సుఖాసనం అంటాం. అంటే సుఖాసనం అంటే ఏంటి? సుఖంగా కూర్చోమని. ఓకే. మీరు ఎలా కూర్చోవాలనిపిస్తే అలా కూర్చోండి. ఓకే. కొంతమంది మ్యూజిక్ పెట్టుకుంటే హాయిగా ఉంటారు. కొంతమంది మ్యూజిక్‌కి ఇష్టం ఉండదు. ఓకే. కొత్త వాళ్ళకి ఖచ్చితంగా మ్యూజిక్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ధ్యానం కుదరాలంటే పత్రి సార్‌తో ఫ్లూయిడ్ మ్యూజిక్‌లో ఒక వైబ్రేషన్ ఎనర్జీ సిస్టమ్ ఉంటది. అది ఎప్పుడు పెట్టుకోవాలి యాక్చువల్ మనం. అది ఎంత ఒక 1 అవరో, 1 ½ అవర్ ఉంటది. ఈలోపు మీరు ధ్యాన స్థితి తొందరగా తీసుకుపోయి మంచి ఫ్రీక్వెన్సీలో మీకు కలుపుతది. మ్యూజిక్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి మీరు. ఇవన్నీ ఎనర్జీ మనకి టూల్సే మీకు. ఓకే. మీరు ప్రతిసారి మ్యూజిక్‌కి ఒక వైబ్రేషన్ ఉంటది. ఓకే. సో, ఖచ్చితంగా మీరు మ్యూజిక్ పెట్టుకొని కూర్చోండి. ఓకే. నాకు మ్యూజిక్ అవసరం లేదు. నాకు ధ్యానం కుదిరిపోతుంది అన్నారా? ఓకే. వెరీ గుడ్. కూర్చోండి. అలాగే కూర్చోండి. మ్యూజిక్ లేకుండా కూర్చోండి. ఓకే. కానీ దీనికంటూ ఒక ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఉంటది కాబట్టి కొంతమంది ధ్యానం కుదరదు. వాళ్ళకి తొందరగా ధ్యానం కుదురుతది. ఓకే. ఒక 1 అవర్ అలాగా ఉంటది. తర్వాత మీరు ఒక 3 అవర్స్ ధ్యానం అనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఈ గంట తర్వాత అది ఆగిపోతది ఆటోమేటిక్‌గా. సో, ఇలా కూడా మీరు చేయొచ్చు. కానీ శ్వాసను ఎక్కడ గమనించాలంటే ముక్కు దగ్గర గమనించండి. మీసాల దగ్గర తగులుతది మీకు శ్వాస. అసలు నేను ధ్యానం చేస్తానో లేదో మీకు డౌటే అవసరం లేదు. ఎందుకంటే కొన్ని స్థితులు మీకు తెలియవు. తెలియకుండానే మీ ప్రాసెస్ జరుగుతుంటది. ఓకే. సో, మీరు నేను నిద్రపోతున్నానా, పక్కోళ్ళందరూ నన్ను పడుకున్నారన్నారా అయన్నీ అనవసరం. నువ్వు కళ్ళు తెరిసిన తర్వాత నీకు హాయిగా, ఆనందంగా ఉంటూ నీకు ఏ పనైతే అనుకున్నా ఆ పని ఆటోమేటిక్‌గా పాజిటివ్ వైబ్రేషన్స్‌తో అవుతున్నాయా లేదా మీకు తెలిసిపోద్ది. మీ దగ్గర ఎనర్జీ ఉంటేనే పనులవుతాయి. మీ దగ్గర ఎనర్జీ ఉంటేనే మీరు మొఖం గ్లో హాయిగా ఆనందంగా ఉన్నట్టు ఉంటది. చిరునవ్వుతో చిందులేస్తూ మంచి హాయిగా అందరితో కూడా మంచి ఫ్రెండ్లీ నేచర్‌తో ఉంటారు. ఉండాలనిపిస్తది. ఓకే. సో, ఇలా ఉన్నప్పుడు మీకు మీ వైబ్రేషన్స్ మీకు తెలిసినా తెలియకపోయినా మీరు కనుక ధ్యాన స్థితిలో కూర్చుంటే
కళ్ళు మూసి కాళ్ళు చేతులు కట్టేసి శ్వాసను గమనిస్తే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ధ్యానం అనేది చేసేది కాదు. అక్కడ మీరు ఏం బరువులు ఎత్తరు, మీరు ఏం చేయరు. మీ దగ్గర ఉన్న కళ్ళు 2 మూసేస్తారు అంతే. శ్వాసను గమనిస్తారు. కళ్ళు మూసి ఈ 3 క్లోజ్ చేసినప్పుడు కాళ్ళు చేతులు కళ్ళు మూసినప్పుడు మనకేముంటది ఇంకా శ్వాస అనేది ఉంటది. ఆ శ్వాస ఆడుతా ఉంటది. దాన్ని గమనించండి అంతే సింపుల్. మీరు ఏం బరువులు ఎత్తనవసరం లేదు. చాలామంది ధ్యానం చాలా ఇబ్బందిగా చేస్తున్నారు. నాకు ఇబ్బంది ఏంటో నాకు ఇప్పుడు అర్థం కాదు. నేనేమన్నా మిమ్మల్ని బరువులు ఎత్తమన్నానా? మీరు ఒక 5 కేజీలు మొయ్యగలరు. నేనేమన్నా 50 కేజీలు ఎత్తమన్నాను మిమ్మల్ని? అసలు 5 కేజీలు కాదు కదా! 50 గ్రాములు కూడా బరువు ఎత్తమట్లేదు కదా మిమ్మల్ని. హాయిగా కూర్చోండి. ఆల్రెడీ సినిమా చూడటం అలవాటు ఉంటది. దాదాపుగా 100 మంది చాలామంది 100-90% చూస్తారు. అంటే ఏంటి? కూర్చోవడం అలవాటు అయిపోయింది మీకు. 3 గంటల సినిమా అయిపోయింది. అక్కడ సగం పని అయిపోయింది మీకు. సినిమా చూడటం వల్ల చాలా మంచి పని చేశారు మీరు. ఎందుకంటే కూర్చోవడం అలవాటు అయిపోయింది మీకు. ఇటొచ్చి ఏంటంటే ఇప్పుడు కళ్ళు మూసుకోవాలి. కాళ్ళు, చేతులు హాయిగా క్లోజ్ చేయాలి. అంతే. ఆ 3 మూసేసి శ్వాసను గమనిస్తే ధ్యానం దానికి అదే జరిగిపోతుంది. సో ఇంత సింపుల్, ఎంత ఈజీ. ఓకే. మీరు ఎంతసేపు కూర్చుంటే అంత లాభం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇవన్నీ క్లోజ్ చేసుకొని శ్వాసను గమనిస్తే అది ఆటోమేటిక్ జరుగుతుంది. జరిగినప్పుడు మెడకి అటు ఇటు వాడడం, గురకలు రావడం, లేకపోతే నిద్రమత్తుగా ఉండడం, నిద్రగా రావడం ఇవన్నీ జరుగుతాయి. ఓకే. మీకు ధ్యానం చేసాక హాయిగా ఆనందంగా లేకుండా మీకు కొంతమందికి ఇది నీరసంగా ఉంటుంది కొంతమంది ధ్యానం చేస్తే. అది ఎందుకు ఉంటుందంటే ఈడు ఆల్రెడీ అంత టైర్డ్ అయిపోయాడు లోపల, బాడీలో అంత చెదారం ఉంది లోపల. సో ఈ ప్రాసెస్ జరిగినప్పుడు అది ఆ టైర్డ్నెస్ అనేది వస్తుంది. అంటే మంచి ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే మనం టైర్డ్ అయిపోతాం కదా మామూలుగా. అలాగే లోపల ప్రాసెస్ జరిగినప్పుడు మీకు నీరసం అనేది వస్తుంది కొంతమంది ధ్యానం చేశాక. మీరు 3 గంటలు చేసినా 5 గంటలు చేసినా కొంచెం నీరసం ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి? మళ్ళీ ధ్యానంలోనే కూర్చోవాలి. ఆ నీరసం కాస్త వెళ్ళిపోయి మంచి హాయిగా ఉంటుంది అనమాట. ఓకే. ప్రాసెస్ జరిగింది, మీరు ధ్యానం బయటకు వచ్చారు, నీరసం అయ్యింది. ఎందుకంటే ఆ ప్రాసెస్ లోపల జరిగింది కాబట్టి కొంచెం అలసటకు గురైనట్టు ఉంటుంది. సో మీరు మళ్ళీ కూర్చున్నారు ధ్యానంలో ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మళ్ళీ కూర్చున్నప్పుడు ఇప్పుడు క్లీనింగ్ అయింది కదా, నెక్స్ట్ ఇంకా మళ్ళీ హాయిగా ఆనందంగా ఉంటుంది మీకు. సో అందుకే మనం ఇల్లు ఒకేసారి 10 రోజులకి 20 రోజులు తుడిసామనుకో ఎంత చెత్త ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలా జరుగుతుంది యాక్చువల్లీ యూజువల్గా. వీడు ధ్యానం చేయడం పన్ను బిజీలో ఉంటాడో ఆటోమేటిక్గా ధ్యానం తర్వాత చేద్దాం అనుకుంటాడు. ఈ పనులు ముందన్నీ ముచ్చటగా చేయాలనుకుంటాడు. అసలు విషయం ఏంటంటే ఊపిరున్న ప్రతి ఒక్కడు, ముక్కున్నవాడు ప్రతి ఒక్కడు ఉదయం సాయంత్రం చేయాల్సిందే. నువ్వు అన్నం ఎలా తింటున్నావు, మనం నిద్ర ఎలా పోతున్నాం, ధ్యానం కూడా అంతే రెగ్యులర్గా చేయాల్సిందే. ఓకే. ఉదయం సాయంత్రం. అప్పుడు ఈ టైర్డ్నెస్లు ఇవి రావు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఒక ఆత్మ ఎదుగుదలలోనే బాగానే ఉంటుంది. ఓకే. మీరు అరగంట గంట ధ్యానం వల్ల ఏంటంటే కొంచెం హాయిగా ఉంటుంది అంతే. దానివల్ల ఏం ఉపయోగాలు ఏమి ఉండవు. ఓకే. ఎవరైతే 3 గంటల నుంచి 5 గంటలు చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా మంచి స్థితిలో ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే. కాబట్టి అర్లీ మార్నింగ్ టైమింగ్స్ ఈ 3, 6 ఏదైతే ఉందో ఎవరికి ఇవ్వద్దు అసలు యాక్చువల్. ఆ టైం మీకు పాల్సింది అనమాట. ఆ 3, 6 చేస్తే చాలు మీకు. తర్వాత మీరు అది ఆ 3 గంటల ధ్యానం 8 గంటల ధ్యానంతో సమానం నా దృష్టిలో. ఓకే. అంత ఉంటుంది. నా మాట అబద్ధం అయితే నిజమా అబద్ధం అని మీకు తెలియాలి కాబట్టి 3 వారం కూర్చొని నాకు ఫీడ్బ్యాక్ పెట్టండి యూట్యూబ్లో కింద. ఓకే. ముందు మామూలుగా అరగంట ఎప్పుడు అప్లోడ్ చేసినప్పుడు ఎలా ఉంది, అర్లీ మార్నింగ్ 3 to 6 కూర్చుని రోజంతా మీరు ఎలా గడిపారు, తర్వాత మీ పనులు గట్ట ఎలా ఉన్నాయి ఏంటని నాకు కింద ఫీడ్బ్యాక్ పెట్టండి. ఓకే. ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్ చేసి నేను మీ ముందు చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా ప్రాక్టికల్సే. ఓకే. నేను ఆల్రెడీ చేసి అనుభవించి మీకు చెప్తున్నా. ఓకే. 3 గంటలు తెల్లజాము 3 గంటలు కాకుండా వేరేగా చేస్తే ఎలా ఉంది దాది. ఓకే. అవన్నీ కంపేర్ చేస్తే నాకు తెల్లజాము 3, 6ది, తర్వాత ఈవినింగ్ 5 to 6ది ఇంకా అసలు తిరగలేదు అనమాట. ఇంకా అసలే ఇది నెగిటివ్ ఆలోచనే లేదు. నెగిటివ్ అంతా ఫ్రెండ్లీ నేచర్, అంతా ఫ్రెండ్లీ హ్యాపీగా. మీరు ఎవరు ఫోన్ చేసినా టక్కున ఆడు ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆడు మీ ఎనర్జీ మీ ఆరాలో ఉంటాడు కాబట్టి మిమ్మల్ని తిట్టాలన్నా లేకపోతే ఏదైనా అనాలన్నా నెగిటివ్గా మీతో ఆర్గ్యుమెంట్ చేయాలన్నా కూడా వాడు చేయలేడు. ఎందుకంటే మీ ఆరాకి ఆడు కూల్ అయిపోతాడు, ఫ్రెండ్లీగా అయిపోతాడు. ఓకే. సో ఇప్పుడు కూడా 3 to 6 ధ్యానం చేయండి.
ఆహారాన్ని క్లీన్గా ఉంచుకోండి ఎప్పుడు కూడా. ఓకే. కాబట్టి ఇంకా ధ్యానం గురించి మనం బెనిఫిట్స్ అన్నాం. ఇప్పటి వరకు మీకు ధ్యానం ఎలా చేయాలి అనేది నేను చెప్పాను. ఓకే. మీకు తెలిసినా కూడా కొంతమంది డౌట్స్ ఉంటాయి. నిద్ర వచ్చేస్తుంది అంటారు కొంతమంది ధ్యానంలో. నిద్ర కాదండి అది. మీకు కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మీకు మగతలోకి వెళ్తుంది బాడీ. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చేసి మీకు చెప్తున్నా. ఓకే. కాబట్టి పక్కోడు డిసైడ్ చేయడు. ఇటు పడుకున్నాడా, గురకబెట్టాడా, అగిపెట్టాడా అని పక్కోడు ఎప్పుడూ డిసైడ్ చేయలేడు. ఓకే. ఆ 2 కళ్ళతో చూస్తే ఫిజికల్‌గా చెప్పే కవర్లు ఇయన్నీ. ఈ కవర్లు కాదు మనకు కావాల్సింది. మనకు ప్రాక్టికల్‌గా కావాలి. ప్రాక్టికల్‌గా నేనేం చేశానో మీకేం అర్థమైంది. ఇది లెక్క. సో, మీరు కూడా ప్రాక్టికల్‌గా చేసి నాకు అవి మీకు కామెంట్స్‌లో కామెంట్ చేయండి నాకు. ఓకే. సో, ఎవరిని ఏమనొద్దు. ధ్యానంలో కూర్చున్న వాళ్ళు ఎవరిని ఏమనొద్దు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే మనం తిని కూర్చుంటే కనుక మీకు ఖచ్చితంగా ఒక గంట, గంటన్నర మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇది ప్రాక్టికల్స్. ఈ నిద్రలోకి వెళ్ళే ముందు మీరు తిని కూర్చుంటే ధ్యానంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. కాళ్ళు, చేతులు కొట్టుకోవడం, సరిగ్గా లెగిసిపోవాలనిపిస్తుంది. సో, అందుకే నేను ఎప్పుడు కూడా తిన్న తర్వాత ధ్యానం కుదరదు. తిన్న తర్వాత ఒక గంట, గంటన్నర గ్యాప్ ఇచ్చేయండి. ఓకే. ఒక గంటన్నర వరకు దాని జోలికి వెళ్ళొద్దు. ఒక గంటన్నర 2 అవర్స్ వరకు వెళ్ళొద్దు అసలు. అసలు కడుపులో ఆహారం ఉన్నప్పుడు మీకు మీరు కూర్చున్న ఈ ఎనర్జీ అంతా దానికి అరగడానికి వెళ్తూ ఉంటుంది. సో, తర్వాత మీరు ఎక్కువగా కూడా కాస్మిక్ ఎనర్జీ తీసుకోలేరు తిన్న తర్వాత వెంటనే. ఎందుకంటే ఫోకస్ దాని మీద ఉండదు మీకు. మనసు పనిచేస్తూ ఉంటుంది. చిరాకు ఇరిటేషన్ ఉందనుకో బాడీ మీద చిరాకుగా అలాగలాగా మీకు ధ్యానం ఎక్కడ కుదురుతుంది? మన మనసు పనిచేస్తుంది కదా అక్కడ ఆటోమేటిక్గా. సో, మీరు ధ్యానం కూర్చునే ముందు హాయిగా ఆనందం కూర్చుంటే వెంటనే కనెక్ట్ అయిపోతారు. అందుకే నేను మీకు ధ్యానం బాగా కుదిరే సమయాలు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3-6, అదేవిధంగా మధ్యాహ్నం 3-6, అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈవినింగ్ 6 వరకు. ఈ టైమింగ్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ టైంలో కడుపులో మీకు ఏముండదు. ఓకే. మీరు మధ్యాహ్నం 12:30, 1 గంట భోజనం చేస్తారు. 3 అంటే అయిపోద్ది అప్పుడు కథ. అరిగిపోవడం అన్నీ జరుగుతుంది ప్రాసెస్. సో, అప్పుడు కడుపులో ఏముండదు. మీరు లేచాక టీ తాగుతారు. తర్వాత మీ ఇష్టం అది. పాలు తాగుతారా, టీ తాగుతారా, ఇంకా అసలు తాగరా ఏంటని మీ ఇష్టం. అంటే నేను ధ్యానం టైమింగ్స్‌లో మీకు కడుపులో ఆహారం ఉండదు. ఓకే. ఈ 2 టైమింగ్స్ 6 గంటల ధ్యానం అక్కడ. ఓకే. జస్ట్ పడుకునే ముందు గంట చేస్తే లెక్క తేలిపోతుంది. ఓకే. మిగతా టైంలో మీరు బుక్స్ చదువుకొని జస్ట్ మీరు ఈ ఈ థర్డ్ మాస్టర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూడటం వల్ల ఏంటంటే మీ ఎనర్జీ ఇంకా మంచి ఆరాలో ఉంటూ మీరు మంచి ఫ్లోగా ఉంటుంది. ఒక ఎనర్జీ ఫ్లోలో ఉంటారు మీరు. ఓకే. కాబట్టి మీరు ధ్యానం చేసినప్పుడు ఈ టైమింగ్స్ ఎంచుకోండి యూజువల్గా. ఓకే. నేను చెప్పేది పని చేసుకుంటూ ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి మీకు కుదిరితే ఈ టైమింగ్స్, కుదరినప్పుడు ఏ టైమింగ్స్ అన్నది మీకు ఆల్రెడీ నా పాత వీడియోలు ఉన్నాయి చూడండి. జాబ్ చేసుకుంటూ సంసారం చేసుకుంటే ఎట్లా. ఓకే. అన్నీ నాకు మొత్తం టైం ఖాళీ 24 అవర్స్ కూడా నేను ఫ్రీగా ఉంటా అన్న వాళ్ళకి ఓ లెక్క ఉన్నది ఇలాగ. ఓకే. అందరికీ సూటబుల్గా ఉండేట్టు నేను 41 డేస్ సంబంధించి టైమింగ్స్ ఇచ్చాను మీకు ఆల్రెడీ. ఆ టైమింగ్స్లో మీకు ఏది అనుకూలంగా ఉంటే చేయండి. కొంతమంది డే జాబ్ చేస్తారు, కొంతమంది నైట్ చేస్తారు. ఓకే. డే చేసేవాళ్ళు నైట్ చేసుకునేలాగా చెప్తాను. నైట్ జాబ్ చేసేవాళ్ళు డే టైం అన్నట్టు. ఓకే. ఇలాగ చూసుకోండి. మరి ధ్యానం చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్గా తినే ఆహారం సంఖ్య మీరు కొట్టుకుని తినాలంత ఇదే ఉండదు. ఓకే. తినాలంటే తింటారు, లేదా లేదంతే. ఓకే. ఇంతకుముందు అలా కాదు. మనం బకెట్ లాగిస్తాం మామూలుగా యూజువల్గా. ఓకే. ఇప్పుడు ఏంటంటే మీరు తినాలంటే తింటారు, లేదా లేదన్నట్టు. అంటే ఆకలి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఇక్కడ కాస్మిక్ అనేది తీసుకుంటారు కదా. ఓకే. నోట్లో వేసేది పైన తీసుకుంటున్నారు అంతే. ఇక్కడ నోటు ద్వారా తీసుకునేది మనం పైనుంచి కాస్మిక్ ద్వారా తీసుకుంటున్నాం. సో, పైనుంచి మీకు ఏదైతే మీ బాడీకి ఎనర్జీ కావాలి. ఆహారం తిన్నారంటే ఏదో మనకి శక్తి వస్తుంది, బలం వస్తుంది అన్న ఈ టైప్లో కదా మీరు ఉండేది. ఇలా చిన్నప్పటి నుంచి నేర్పారు కాబట్టి మనకి ఉదయం టిఫిన్ చేసేయాలి, మధ్యాహ్నం భోజనం చేసేయాలి, సాయంత్రం చేసేయాలి. అది కూడా పరుగులు ఆగమాగల మీద టైం దాటిపోతుంది. కొంతమంది అంటారు టైం దాటిపోతుంది, భోజనం టైం గబగబా గందరగోళంగా తింటూ ఉంటారు. ఈ గోళ ఉండదన్నమాట ధ్యానం చేస్తే. తినాలంటే తింటారు, తినాలంటే తింటారు, లేదా 10 రోజులు అలా పస్తుంటారు. ఎందుకంటే మీరు ఎనర్జీలు ఉంటారు ధ్యానం చేస్తే. సో,
తిండి కూడా మీరు హాయిగా ఉంటదన్నమాట. ఇంకోటి సూపర్ మార్కెట్‌కి వెళ్ళి పని ఉండదు. చెప్పేవాళ్ళు చెప్తున్నాను. ఓకే. అంటే అన్ని లాభాలే మీకు ధ్యానం. ఓకే. ఆహారం కూడా మీరు సరదాగా మీరు ఏది కావాలంటే అది తినాలనిపిస్తే తింటారు. లేదంటే మానేస్తారు. ఓకే. ఆహారం కూడా మీకు నచ్చినట్టు ఉండదు. మీరు నచ్చినట్టు ఉండదు. ఇప్పుడు మీ మనసు కంట్రోల్ ఉన్నారు కాబట్టి ఇవి అన్నీ తినిపించేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటది. సో, ఈ ధ్యానం 41 డేసు నేను ఒక చెప్పిన షెడ్యూల్ ప్రకారం చేసుకుంటే అన్నీ కంట్రోల్‌లోకి వచ్చేస్తాయన్నమాట. ఆహారం గట్ట లిమిట్. మీరు తినాలంటే తింటారు లేతే లేదన్నట్టు. అదే విధంగా నిద్ర కూడా నిద్ర శాతం తగ్గిపోద్ది. ఓకే. మీరు ఇంకా వర్క్ శాతం ఉంటే కూడా ఆ టైంకి చేసుకోవచ్చు. ధ్యానం చేయడం వల్ల మీకు నిద్ర కూడా రాదు. ఎందుకు రాదంటే నిద్ర దేనికి మైండ్ రెస్ట్. మైండ్ ఫుల్‌గా ఆలోచనలతో ఉన్నా, మైండ్‌లో చెత్తాచెదారం ఉన్నా మీకు దానికి అలసిపోయినట్టు ఇవన్నీ అనిపిస్తది మీకు. అప్పుడు మీరు ఎళ్లి బెడ్ ఎక్కేస్తారు. ఓకే. కాబట్టి ర మీకు నిద్రలో గంటలు లెగరు కొంతమంది. ఇవన్నీ ఎందుకు? ఎప్పుడైతే మీ దగ్గర మైండ్‌లో చెత్తాచెదారం ఉన్నప్పుడు బెడ్ మీద ఎళ్ళిపోవాలనిపిస్తది. కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అన్న ఫీలింగ్ ఉండదు. సో, ధ్యానం చేయడం వల్ల ఈ గోల ఉండదు. సో, నిద్రని జయిస్తారు. ఇటు తిండిని కూడా జయిస్తారు. ఓకే. పడుకోవాలంటే ఒక గంట, 2 గంటలు, 3 గంటలు అంతే. అంతకుమించి ఏమి మీకు అవసరం కూడా ఉండదు. సో, ఇలా నిద్ర, తిండి మెయిన్‌గా మీరు జయిస్తారు. ఇలా జయించిన తర్వాత ఇంకా ఇది బెనిఫిట్సే కదా మరి. ఆహారంలోంచి మీరు బయటకొచ్చేసారు చెప్పాలంటే. ఓకే. తినంటే తింటారు లేకపోతే లేదు. అది కూడా మీ ఇష్టమే. నిద్ర కూడా అంతే. సరదాగా మీరు పడుకోవాలంటే కొంచెం వాలుస్తారు. లేకపోతే లేదు. ఓకే. సో, ఇలాగా మనం ఈ రెండిట్లిని జయించొచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఇక పనులకు సంబంధించి ఏ పనులైనా సరే అది ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఏదైనా ఆఫీస్ వర్క్స్ గానీ, ఎనీ మీకు రోజు మీ యొక్క దినచర్యలో భాగంగా మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్‌గా అయిపోతాయి. ఎందుకు అయిపోతాయంటే, ఆల్రెడీ మీ దగ్గర ఎనర్జీలో ఉంటారు. మీరు ఆ వ్యక్తి దగ్గరికెళ్ళినప్పుడు, ఆ వ్యక్తి గురించి మీ ఎదుటి వ్యక్తితో మీరు మాట్లాడినప్పుడు మీ ఎనర్జీ సిస్టమ్‌లో ఉంటాడు కాబట్టి పనులు ఆటోమేటిక్‌గా అవుతాయి. ఓకే. సో, ఎప్పుడు కూడా ఎనర్జీని సేవ్ చేసుకోండి. అందుకే అనవసర విషయాలు మనం మాట్లాడొద్దు. అనవసరం ఆలోచన చేసినా కూడా ఎనర్జీ ఎళ్ళిపోద్ది. లోపల ఏదో ఆలోచిస్తున్నారు మీరు. అది నెగెటివ్ ఆలోచన అనుకో ఎనర్జీ ఎక్కువ ఖర్చు అయిపోద్ది. అది మీరు ఆత్మ గురించో లేతే పక్క వాళ్ళ అనుభవాలు రిసీవ్ చేసుకోవడం లేదా థాట్ మాస్టర్‌లు ఈ సాంగత్యంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా మీ ఎనర్జీ డబుల్ అవుతది. ఓకే. చూడండి థర్డ్ మాస్టర్‌లో వీడియోస్ కానీ థర్డ్ మాస్టర్ మీ యొక్క అతని దగ్గర మీరు కాసేపు ఉన్నప్పుడు మీరు హాయిగా ఆనందంగా ఎన్ని గంటలని ఉంటారు. మీకు అసలు నుంచున్నారో తెలీదు, కూర్చున్నారో కూడా తెలీదు. గంటలు తెల్లార్లు ఉంటారు ఆళ్ళతోటి. ఒక్కసారి ప్రాపంచికమైన విషయాలు మాట్లాడినా అంటే ఏదైనా బయట రాజకీయాలు గాని, లేకపోతే ఏదైనా మన బయట విషయాలు ప్రాపంచికాలు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కాళ్ళు నొప్పులు పుట్టడం, చిరాకు రావడం, నిద్రొచ్చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే అక్కడ లోయర్ ఫ్రీక్వెన్సీ వెళ్ళి పడిపోతాయి వెంటనే మీకు. అందుకే మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళతో ఎక్కువగా ఈ ఆహ్, ఎవరైతే ఎనర్జీగా మీకు అనిపించారో మాస్టర్స్ వాళ్ళ సజ్జన సాంగత్యంతోటి మీరు నాలెడ్జ్ తీసుకుంటూ ఉండాలి. అవకాశం ఉన్నది. మీరు పనుంటే పని చేసుకుంటారు. పని లేనప్పుడు మనం ఎలాంటి ధ్యాన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీ ఎనర్జీ హ్మ్, ఉంటది. మీరు ఎనర్జీ ఫ్లో గట్ట మీది బాగుంటది. ఓకే. సో, మనం ఎటువంటి వ్యక్తులతో ఉండాలన్నది కూడా మీరే డిసైడ్ అవ్వండి. దానివల్ల కూడా మీ ఎనర్జీ ఇదవుతది. ఎప్పుడైతే మీ దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు మీ డోర్స్ అన్నీ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతాయి. ఓకే. సో, మీరు ఎనర్జీ ఎవరికిస్తారో చూసుకోండి. మీరు ఏ వ్యక్తితో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తికి వెళ్ళిపోతది ఆటోమేటిక్‌గా. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో దానికి వెళ్ళిపోద్ది ఎనర్జీ. సో, మీరు ఆలోచించి మీకే తెలుస్తది. ఓకే. పక్కోడికి తెలీదు. ఎవరో తోడ మాస్టర్లు తెలుస్తది మళ్ళీను. ఆ కథ వేరులే. ఓకే. ఆ కథ అందరి దగ్గర ఉండదు కాబట్టి మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారో మీకే తెలుస్తది. ఓకే. సో, మీరు ఏం ఆలోచిస్తున్నారన్న దాని మీద ఫోకస్ చేయండి. ఇది మీకు అనవసరమా? అవసరమా? దీనివల్ల నాకేమైనా భవిష్యత్తులో ఉపయోగం ఉంటదా? లేకపోతే ఇది నన్ను పాడు చేస్తదా? ఈ 2 కంపారిజన్ చేసుకుంటూ ఆలోచన దాన్ని బయటకి పంపించండి. ఇప్పుడు మనం గేట్ ఎలా చేస్తాం? తెలుసు. కొత్తోళ్ళు ఎవరొచ్చారో తెలీదు. ఓకే. ఇక్కడ కాదమ్మా వాళ్ళ ఇల్లు అవతల సైడ్ ఏదో చెప్పేసి పంపించేస్తారు అడ్రెస్. మీ ఇంట్లోకి తీసుకురారు కదా వాళ్ళని. సో, ఆలోచన కూడా వచ్చింది. ఒక ఆలోచన వచ్చింది. ఓకే. నాకిది ఉపయోగపడతంటే దాన్ని మీరు మేనిఫెస్ట్ చేయడానికి, దాన్ని ఉపయోగించుకోవడానికి చేయండి. దీనివల్ల నాకు ఉపయోగం ఉండదు. నాకు నష్టం జరుగుతది. దీన్ని ఫాలో అవుతే అని మీకు తెలుస్తది కదా! సో, దాన్ని ఇది నాకు అనవసరం అనే ఆలోచన ఉంటే అది వెళ్ళిపోతది ఆటోమేటిక్‌గా. దాని ప్లేస్‌లో మళ్ళీ వేరే మంచి ఆలోచన, పాజిటివ్ ఆలోచన చేయండి. ఓకే. అది మేనిఫెస్ట్ అయ్యి మీ దగ్గరకొస్తది. సో, పాజిటివ్ ఆలోచన ఉండడం వల్ల మీ ఎనర్జీ వేస్ట్ అవ్వదు. ఓకే.
ఎప్పుడు కూడా ఎనర్జీని ఎలా సేవ్ చేసుకోవాలి అన్న దృష్టిలో పెట్టండి. అవసరం ఉంటే నోరప్పండి, అవసరం లేకపోతే మౌనంలోకి వెళ్ళిపోండి. మీ ఎనర్జీ అలా ఉండదు దగ్గర. ఓకే. మీ దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు అందరూ మీ దగ్గరకు వస్తారు. ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, పట్టాలు కానీ అందరూ కూడా మీకు అట్రాక్ట్ అవుతారు. ఓకే. ఒక బెల్లం ఉంటే చీమలు ఎలా అట్రాక్ట్ అవుతాయి అక్కడికి వస్తాయి. ఓకే. ఈ అయస్కాంతం ఇనుము ఎలా అట్రాక్ట్ అవుతాయి. ఓకే. అలాగా ఇనుము ఎలా అట్రాక్ట్ అవుతుంది అయస్కాంతానికి, అలాగే మీ దగ్గర ఎనర్జీ ఉంటే ఆటోమేటిక్గా ఎవరైనా సరే మీకు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసో తెలియకపోయినా అతను మీతోనే ఉండాలనిపిస్తుంది, మీతోనే మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే మీ దగ్గర ఎనర్జీ ఉంది కాబట్టి. ఓకే. సో ఎప్పుడు కూడా ఎనర్జీని పాడు చేసుకోకుండా ఎనర్జీ దగ్గర పెట్టుకుందాం. ఓకే. ఇలాగ చాలా బెనిఫిట్స్ మాట. ఓకే. మీరు ఎంతోమంది స్నేహితులు అవుతున్నారంటే మరి బెనిఫిటే కదా అది. ఇందాక నిద్ర నిద్ర జయించారు, తిండిని జయించారు. నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరూ అవుతూ ఉంటారు. నెక్స్ట్ పనులన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఓకే. జరిగిపోతూ ఉంటాయి. మీరు ఏదంటే అదే. ఓకే. ప్రతిదానికి ఎస్ వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు ఎవరైతే కోరుకుంటారో నేను పలానా ఎనర్జీ వాళ్ళతో ఉండాలన్న వాళ్ళు అలాంటి వాళ్ళే మిమ్మల్ని మీ దగ్గర వస్తారు. ఓకే. నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాడు కూడా మిమ్మల్ని ఏదో అందామన్నా, లేదా మిమ్మల్ని ఏదో తిడదామన్నా, లేదా మిమ్మల్ని విమర్శిద్దామన్నా కూడా వాడు మీ దగ్గరికి వదిలి సైలెంట్ అయిపోతాడు. మీ ఎనర్జీకి ఆడిది ఎనర్జీ సరిపోదు అక్కడ. సో, అది సో, అది మీకు తిరగలేదు అన్నట్టు అక్కడ. మీరు ధ్యానం చేసుకుంటే మీరు ఒక ఎనర్జీ ఫ్లోలో ఉంటారు కాబట్టి, ఎనర్జీ గ్రిడ్‌గా మారిపోతారు కాబట్టి, సో, ఎవరొచ్చినా సరే మీకు నమస్కారం పెట్టి వెళ్ళవలసిందే. ఇది ఇది లెక్క ఇది. ఓకే. మిమ్మల్ని అంటానికి గానీ, అంటానికి ధైర్యం సరిపోదు వాళ్ళకి. మీ ఓకే. ఓకే. సో, ఎప్పుడు కూడా ఎనర్జీ సేవ్ చేసుకోవడం వల్ల మీరు ఒక మంచి ఈ ఆటోమేటిక్‌గా ఆటోమేటిక్‌గా టైం పాస్ ఇయన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఓకే. పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఆటోమేటిక్ అన్నీ కూడా. కానీ మీరు ఎప్పుడు కూడా ధ్యానాన్ని చేసిన తర్వాత ఎటువంటి వ్యక్తులతో ఉంటున్నారు అనేది చూసుకోండి. ఎనర్జీ ఎవరికిస్తున్నారో రాసేసుకోండి. ఓకే. ఒక 10 పనికిమాలిన పనులు చేశాను రాసేయండి. ఓకే. 10 మంది నా ఎనర్జీ పలానోడికి ఇచ్చాను. ఆడన్నీ కూడా తప్పుడు మాటలు, నెగిటివ్‌గా మాట్లాడాడు. ఓకే. నేను ఇక్కడ 5 గంటలు ధ్యానం చేశాను. అటుకెళ్ళి ఆడికి ఇచ్చేసాను. అయిపోయింది. ఓకే. సో, నా దగ్గర ఎనర్జీ లేదన్నారు. మీరు అక్కడ రాసేసుకోవాలి టపటపా. ఓకే. అదేవిధంగా పక్కోళ్ళ విషయాలు అనవసరంగా నేను జోక్యం చేసుకున్నాను. ఓకే. ఎనర్జీ లాస్ అయిపోయింది రాసింది. ఒక టికెట్ ఓహో! ఇవాళ 5 గంటలు, 10 గంటలు ధ్యానం చేశాను. పక్కోళ్ళ విషయాల్లో నేను వేలు పెట్టాను. సో, ఎనర్జీ అది ఆడిచ్చాను. ఆడు పళ్ళెగినంత ఉంటాడు. మీరక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ ఎనర్జీ అంతా అటుకెళ్ళి ఆడిచ్చారు కదా! ఓకే. అలా దేని దానికి మీరు టిక్‌లు పెట్టుకోండి. మీరు ఎనర్జీ ఎలా పాడు చేసుకుంటున్నారో అన్నది. ఓకే. సో, మనం పక్కోళ్ళ గురించి అనవసరంగా మాట్లాడినా మీ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటది. చెప్పాను కదా! జస్ట్ ఒక ఆలోచనకే మీ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎనర్జీ ఉంటేనే మీరు కనీసం ఆలోచించే శక్తి మీ దగ్గర ఉంటది. ఓకే. ఐ మీన్ మీరు ఆలోచిస్తున్నారంటే ఏంటి? మీ ఎనర్జీ దానికి ఇస్తేనే అక్కడ ఆలోచన పడతది. కాబట్టి సో, మీరు ఎనర్జీ ఆలోచనకి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులకి ఇస్తున్నారు. ఆ వ్యక్తులు ఎటువంటి వాళ్ళని చూసుకోండి. అవతల వాళ్ళు కూడా ఎనర్జీలో ఉన్నారనుకోండి, వాళ్ళ ఎనర్జీ అయ్యి మీది ఇంకా డబల్ త్రిబుల్ అయ్యి మీ ఇంకా ఎనర్జీ సేవ్‌తో పాటు మీ ఎనర్జీ కూడా ఇంకా పెరుగుతూ ఉంటది. ఓకే. కొన్ని బ్లాక్స్ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆరాలో ఉన్నప్పుడు. ఆటోమేటిక్‌గా అన్నీ కూడా. ఎందుకంటే సజ్జన సాంగత్యాలు అన్నీ కూడా మనం ఎక్కువగా కూడా సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో థర్డ్ మాస్టర్లు గట్టా వాళ్ళని ఎక్కువ స్పెండ్ చేయడానికి మీరు ఇచ్చేయండి. ఓకే. వాళ్ళు రేర్‌గా ఉంటారు. ఓకే. థర్డ్ మాస్టర్ పలానాడు ఎప్పుడు కూడా నేను థర్డ్ మాస్టర్ ఎప్పుడు చెప్పుకోడు. ఒక పిచ్చోడిలాగా నార్మల్‌గా ఉన్నట్టే ఉంటాడు. ఓకే. ఎక్కువగా మౌనంలో ఉంటారు. ఓకే. ఎక్కువగా సోదిగా ఏమి ఇచ్చారు. అనవసర విషయాలు ఏమి పట్టించుకోరు వాళ్ళు. ఓకే. వాళ్ళ కథ ఏంటో వాళ్ళకి తెలుసు. ఓకే. మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తితో మీరు గంటలు గంటలు గడపాలి, అతనితో మాట్లాడాలంటే అబ్సల్యూట్‌లీ అతను ఒక ఎనర్జీలో ఉన్నాడని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. సో, ఇట్లా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు మరి ఎక్కడ కూర్చోవాలిరా బాబు అంటే ఎక్కడైనా కూర్చోవచ్చు. కానీ మీరు పిరమిడ్ అనేది ఒక టూల్. క్రిస్టల్స్ అనేవి ఒక టూల్స్. ఖచ్చితంగా చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఎనర్జీ అంతే. ఓకే. మీరు ట్రైన్‌లో వెళ్తే ఒకలా ఉంటది. ఫ్లైట్‌లో వెళ్తే ఒకలా ఉంటది. ఓకే. మీరు కంఫర్టబుల్ బైక్ మీద నడిచి సైకిల్ ఇలా ఉన్నాయి కదా! ఒక 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 ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళడానికి మీకు మార్గాలు. సో, చేసుకున్నోడు చేసుకున్న మార్గాలు. ఓకే. ఇవన్నీ ఏంటి సపోర్ట్‌గా టూల్స్‌గా ఉపయోగపడతాయి మీకు. ఓకే. ఖచ్చితంగా పిరమిడ్ లేనివాడు ఖచ్చితంగా 2 అడుగుల పిరమిడ్ మీరేసుకోండి.
ఓకే. ఆహ్, ఈ తర్వాత ఆహ్, యాజ్ యూజువల్‌గా మీరు సాంబ్రాణి పొగ ఖచ్చితంగా మీరు వేసుకోవాల్సిందే. ఎందుకంటే సాంబ్రాణి పొగ వేసిన వెంటనే అక్కడ ఆ రూమ్ అంతా క్లీన్ అయ్యి ఒక పాజిటివ్ వైబ్రేషన్‌లోకి రావడానికి హాస్టల్ మాస్టర్స్ గట్టా అక్కడికి మీకు రావడానికి అవకాశం ఉంటది. ఎప్పుడు కూడా మన రూమ్‌ని శుద్ధిగా సుగంధ ద్రవ్యాలతో ఉంచుకోవాలన్నమాట. ఖచ్చితం ఇది. ఓకే. నెక్స్ట్ ఇంక ఈ ధ్యానం వల్ల లాభాలు ఇన్ ద సెన్స్ ఏంటంటే డాక్టర్‌తో పనుండదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకేదో ఫీవర్ వచ్చింది. ఒక 3 గంటలు కూర్చుంటే 108 ఫీవర్ ఎగిరింది నాకు. ఓకే. అలాగే మోషన్స్ పట్టుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చిరాకు పట్టుకున్నాయి. ఓకే. మరి నేను ధ్యానంలోనే తగ్గించుకున్నాను. 15 విరోచనాలు పట్టుకుంటే జస్ట్ నేను మెడిటేషన్ ద్వారాగానే నైట్ అంతా ధ్యానంలో కూర్చొని దాన్ని క్లియర్ చేసుకోవడం అనేది జరిగిందక్కడ. ఓకే. సో, అంటే నో మెడిసిన్, నో డాక్టర్ అన్నదానికి నేను చెప్తున్నాను మీకు. అలాగే ఏదైనా సరే. ఓకే. ఎనీ ప్రాబ్లమ్, ప్రతి దానికి సొల్యూషన్ ధ్యానంలోనే. ఓకే. పెద్ద రోగం ఉంటే ఎక్కువగా చేయాలి. ఎక్కువ సమస్యలకి ఎక్కువ ధ్యానం. తక్కువ సమస్యకి తక్కువ ధ్యానం. ఓకే. మీరు ఎవరు కూడా నేను చెప్పిన మాట వింటలేదు, లేకపోతే అంటున్నారు. దాని అర్థం ఏంటంటే, మీ దగ్గర ఎనర్జీ లేనప్పుడు ఈ డైలాగ్స్ వస్తుంటాయి. సో, మీరు ధ్యానం చేస్తే మీ దగ్గర ఎనర్జీ ఉంటే అవతలోడు ఆటోమేటిక్‌గా నమస్కారం పెట్టడం తనే మాట్లాడతాడు మీతో. మీరు కూడా మాట్లాడనవసరంలా. తనే మీ దగ్గరకొచ్చి మాట్లాడతాడు. మీ దగ్గర ఎనర్జీ లేనప్పుడు మీరు ఆడి దగ్గరికెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, కాబట్టి య ఈ యొక్క మీరు ధ్యానం ద్వారా సంపాదించిన ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారనేది ఇంపార్టెంట్. ఓకే. తర్వాత ఇలాగ మనకి ఇలా మీరు ఎప్పటికప్పుడు కూడా ఈ ఎనర్జీని సేవ్ చేసుకుంటూ ముందుకనేది వెళ్ళాలనేది నా యొక్క కోరిక. మీకు ఇప్పుడు నేను చెప్పినన్నీ కూడా నా యొక్క ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తోని మీకు చెప్తున్నాను. రెండోది ఏంటంటే, మీ పాకెట్‌లో కూడా కొన్ని ఏదో క్రిస్టల్ లాంటిది గట్టా మీరు క్యారీ చేయాలి. మీరు ఒక స్థితికెళ్ళే వరకు. ఓకే. తర్వాత మీకు అవసరం ఉండదు. ఎందుకు అవసరం ఉండదంటే, మీరు బాగా ఎనర్జీలో ఒక స్థితికెళ్ళిపోయినప్పుడు ఒక హయ్యర్ అంటే చూడండి, ఇవి 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో అన్నీ యాక్టివేట్ అయ్యి ఒక స్థితిలో ఉన్నప్పుడు మీకు ఈ టూల్స్ ఏమి అవసరం లేదింక. మీరు ఎక్కడ కూర్చున్నా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అంతవరకు కొంచెం మీరు క్రిస్టల్ క్యారీ చేయండి. ఓకే. ఎక్కడైనా మీరు నెగెటివ్ ప్లేసెస్‌కి గట్టా వెళ్ళినప్పుడు క్రిస్టల్ క్యారీ చేసుకోండి. ఏదైనా సరే పాకెట్‌లో పెట్టుకోండి. సో, అలాగే ఆ నీట్ ఎనర్జీ దానికొస్తది. తర్వాత మీ ఇంటికొచ్చి సాంబ్రాణి పొగ ఇచ్చేసుకోవడం, లేకపోతే ఆర్తకపురం ఇచ్చేయడం వల్ల అది ఆటోమేటిక్‌గా, లేదా మీరు ధ్యానం చేసినప్పుడు అది అక్కడ ఉంటే అది ఆటోమేటిక్‌గా క్లీనింగ్ అనేది అవుతది. మీరు ధ్యానం చేస్తే అన్నీ క్లీన్ అవుతాయి. ఓకే. మీరు ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటారో అప్పుడు అన్నీ కూడా మీకు మీ మీ చుట్టూ ఉన్న వస్తువులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అది. అన్నీ కూడా ఆహ్, అవి యాక్టివేషన్‌లోకి అయ్యి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఓకే. ఇలా చాలా అంటే చాలా ఉపయోగాలు. 1, 2 కాదు. ఇంకా ఈ ధ్యానం చేయడం వల్ల ఏంటంటే ఆహ్, పర్టిక్యులర్‌గా ఇంకా ఇంట్లో గాని, బయట వాతావరణం గాని మొత్తం అంతా పాజిటివ్ వైబ్రేషన్స్‌తో మారుతది. అంటే అన్నీ ఎస్సే మాట. మీకు అందరూ ఎస్సే చెప్తారు. ఎప్పుడు మీ దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు. సో, ఈ 40 రోజు ధ్యానం దీక్ష నేను చెప్పిన టైమింగ్స్ ఫాలో అవుతూ మీరు వేసిన తర్వాత అక్కడి నుంచి వాతావరణం అంతా మీకు ఆటోమేటిక్‌గా మారిపోతుంది. సో, అక్కడి నుంచి మీరు రెగ్యులర్‌గా 3-5 అవర్స్ మీరు మామూలుగా చేసుకుంటారు ధ్యానాన్ని. అంతవరకు ఇప్పుడు నేను కొన్ని మీకు ఇచ్చిన టైమింగ్స్ ఫాలో అయితే గనక ఈ 41 డేస్ చేస్తే గనక ఇంకా నిత్య యవ్వనం వయసు కూడా మీకు ఆటోమేటిక్‌గా కిందకెళ్తది. పైకెళ్తది. ఓకే. చాలామంది ధ్యానం చేయని వాళ్ళు 70, 80, 90, 100 ఇలా లెక్కలేసుకుంటూ బతుకుతారు. సో, ఈ లెక్కలుండవు. ఎప్పుడు కూడా నిత్య యవ్వనంగా ఉంటారు. మీ వయసు 60 ఉన్నా, 70 ఉన్నా కూడా మీరు ఇంకా చిన్నపిల్లల్లా ఉంటారు. స్కిన్ అన్నీ కూడా మళ్ళీ ఆహ్, మంచి నిత్య యవ్వనంగా కనిపిస్తదనమాట. ఓకే. సో, వయసు తగ్గిపోతుంది. వయసు పెరగదు ధ్యానం వల్ల. వయసు రివర్స్‌లో తిరుగుతుంది. కిందకెళ్తదనమాట. ఓకే. సో, ఇలా వయసు కూడా మీకు నిత్యయవనంగా ఉండొచ్చు. ఆయుష్‌ని పెంచుకోవచ్చు. ఓకే. కొంతమంది తాడు మేస్టులు ఏం చేస్తారంటే, కొంతమంది ఆకాష గట్స్ అని కొన్ని ఉంటాయి మనకి పైన. అయి కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసింది. పలానా టైంకి చనిపోతారు అని తెలిసిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే గనక, ఈ 40 రోజులు చేయడం వల్ల ఏంటంటే, మీకు తెలుస్తది. ఏం తెలుస్తాయి కాబట్టి ఆటోమేటిక్‌గా ఆహ్, అది పెంచుకోవచ్చు. ఏది? మీ యొక్క డెడ్‌లైన్ ఏదైతే ఉందో, దాన్ని కూడా మనం ఆయుష్‌ని ఆటోమేటిక్‌గా పెంచుకోవచ్చు. ఎలా పెంచుకోవచ్చంటే,
ఇప్పుడు ధ్యాన ప్రసారం చేస్తున్నాం కదా! మీరు ధ్యాన ప్రసారం చేయడం వల్ల, ధ్యానానికి సహకరించడం వల్ల అది మనీ పరంగా గానీ, సేవ పరంగా గానీ 10 మందికి మీరు ధ్యానం చెప్పడం వల్ల, ఓకే. ధ్యాన కార్యక్రమంలో ఉండడం వల్ల, ఓకే. మీకు ఆటోమేటిక్‌గా మాస్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఓకే. కాబట్టి మీరు 40 రోజులు ధ్యానం చేసి ముందు మీ డోర్స్ ఓపెన్ అవుతే ఈ కథలన్నీ తెలుస్తాయి. లేకపోతే ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలీదు. గుడ్డెద్దు చేనులో ఉన్నట్టే ఉంటది వ్యవహారం అంతా కూడా. ఓకే. మీ భవిష్యత్తు ఏంటో తెలీదు. రేపు ఏం చేయాలో తెలీదు. అవతల వ్యక్తితో మాట్లాడాలో లేదో తెలీదు. ఓకే. ఏ ఊరు వెళ్ళాలో తెలీదు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఓకే. ఒక బ్లైండ్‌గా వెళ్తూ ఉంటారు. అక్కడ మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, మీకు త్రికాల జ్ఞానం అంటారు చూసారా? అంటే గర్జనలో చూసుకోవడం ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమయంలో ఇక్కడ ఉండడం. అదేవిధంగా రేపు పొద్దున భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆ విషయాలు తెలియాలి కాబట్టి ఈ 41 రోజుల్లో త్రికాల జ్ఞానం అవుతుంది అన్నట్టు. ఓకే. ఓకే. నేను మీకు ఆల్రెడీ కొన్ని ఇచ్చాను కాబట్టి టైమింగ్స్‌లో దాంట్లో ఆ వీడియోలు చూడండి, పాత వీడియోలు. ఓకే. ఇవన్నీ ఈ 41 రోజులు ఎలా చేస్తే అలా అవుతారన్నది అన్నీ అక్కడ ఇవ్వడం జరుగుతుంది మీకు. ఆ 41 రోజులు చేసుకోండి అంతే. ఓకే. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి మీరు. ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. అంటే వైజాగ్ వదిలేయండి మీరు. తప్పదు హైదరాబాద్ వెళ్ళాలంటే. అదేవిధంగా మీరు ఢిల్లీ వెళ్ళాలి. హైదరాబాద్‌లో ఉన్నారు. హైదరాబాద్ వదిలేయండి మీరు. అలాగే 41 రోజులు కొన్ని వదులుకోండి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలన్నది ఆషామాషీ వర్డ్ కాదు. చెప్పడానికి సింపుల్‌గానే ఉందది. దాంట్లో చాలా కథ ఉంటది. ఓకే. ఇన్నాళ్ళలో మీ టైం అంతా ఎవరెవరికో ఇచ్చేసారు అట్టుకెళ్ళి. ఎవరెవరికో చేశారు. అంతా ఓకే. కానీ ఇక్కడ ఈ 41 రోజులు మీ గురించి మీరు. ఓకే. మీరు ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్తారు. మరి మీ గురించి మీరు తెలుసుకుంటారు కదా! లెక్కలని తేలేది. అన్నీ లెక్కలు తేలాలంటే మీరు చూస్తున్న 2 కళ్ళతో చూస్తున్నప్పుడు కొన్ని మీకు లెక్కలు ఎప్పటికి తేలవు మీకు 2 కళ్ళతో చూస్తున్నప్పుడు. 2 కళ్ళు మూసి ధ్యాన సాధనలో ఉన్నప్పుడే, శ్వాసను గమనించినప్పుడే ఈ లెక్కలన్నీ తేలుతాయి. ఓకే. లెక్కలన్నీ తేలినప్పుడు హాయిగా ఆనందంగా ఉంటది. ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు మీరు బతకొచ్చు. ఓకే. ఆయుష్‌ని పెంచుకోవచ్చు. మీ యొక్క శరీరంతో మీరే ఈ భూమి నుంచి నలుగురిని కేకేసి నేను పలానా రోజున వెళ్తున్నానంటే నాకు వేరే పనులున్నాయి. మీరు వెళ్ళబోయే వర్క్‌లు కూడా అక్కడ చూసుకొని అవతల ఇక్కడ మన బాడీ నచ్చిన టైంలో వదలొచ్చు. అంతేగాని నలుగురు రారు, నలుగురు నన్ను మొయ్యాలి, ఈ లెక్కలేసుకోవాలని చూస్తాడు ఏదో కొడుక్కి కూడబెట్టడం, లేకపోతే ఈడికి రోగాల అన్నీ వచ్చేసి ఈడు ఇదైపోతాడు ముందే డాక్టర్‌ని ముందే ఈడు వారసుగా చేసి బతకడం అనేది ఏంటి మూలాధారం సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా. వాళ్ళు ధ్యానం చేయరు. ఇబ్బందితో, దుఃఖంతో చనిపోతారు వాళ్ళు. సో, అలాగా కాకుండా 41 రోజులు ఎవరైతే చేస్తారో ఈ వీళ్ళ జీవితం వేరేగా ఉంటదన్నమాట. ఇలా కథ వేరు. దేవుడయిపోతాడు. 41 రోజులు ధ్యానం చేస్తే ఆటోమేటిక్‌గా ఏంటంటే ఈడికి దైవ లక్షణాలన్నీ వచ్చి దేవుడవుతాడు ఈడు. అంతకుముందు అంత కొంచెం ఇబ్బందులే. లెక్కలేసుకుంటా బతుకుతాడు. ఆ లెక్కలు కట్టుకుంటే ఓకే ఉంటాడు. లెక్కలు లేకపోతే నవ్వుతూ ఉంటాడు. కానీ ఏడుస్తాడు. కానీ దుఃఖంతో ఉంటాడు. ఓకే. అంటే వీడు రకరకాల ఆటిలకి డిస్ట్రాక్షన్స్‌లో వ్యామోహాలు ఉండి చిక్కుకుంటూ ఉంటాడనమాట. ఓకే. సో, ఈ 41 డేస్ చేసినోడి దగ్గర ఏంటంటే ఇంకా సీక్రెట్స్ ఏమి ఉండవు ఇక్కడ. అంతా ఓపెన్ మైండ్‌తో ఉంటాడు. త్రికాణ శుద్ధి. ఆడు మనసులో ఏమనుకుంటాడో అది ఆటోమేటిక్‌గా బయట చెప్తాడు, చేస్తాడు. ఓకే. చేసేసి చెప్తాడు అన్నట్టు. ఓకే. ఈ 3 ఒకేలా ఉంటాయన్నమాట. అంటే నోట్లోంచి వచ్చేది బాడీలో మనం లోపల మనసులో ఏదైతే అనుకుంటామో దానికి చేసే పని ఈ 3 ఒకేలా ఉంటాయి. ఎవరికి 40 రోజులు చేసేవాడికి. 40 రోజులు చేయనోడికి ఎప్పుడు కూడా ఈ 3 అలైన్‌మెంట్‌లో ఉండవు. ఎంత ఎంత యాక్టింగ్ చేసినా లాస్ట్‌కి తెలుస్తది. కొన్ని రోజులు మెరుపులో మెరుపుతాడు యాక్టింగ్ చేసి. కానీ చివరికే ఈ ఎంత టైం వేస్ట్ చేశాడో తర్వాత ఇదవుతది. కాబట్టి త్రికరణ శుద్ధిగా అనేది ధ్యానం చేస్తేనే వస్తది. అంతవరకు రాదు కాక రాదు. అంతవరకు మీరు డౌటింగ్‌లోనే ఉంటారు. ఒకటి చెప్తారు, ఇంకోటి మాట్లాడతారు. ఓకే. ఒకటి చెప్తారు, ఇంకో పని చేస్తూ ఉంటారు. ఓకే. ఈరోజు ఎలా అంటారు, మళ్ళీ రేపొద్దున ఇంకోలా అంటారు. ఓకే. సో, అందరిని అనుమానిస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు అనుమానంతో ఉంటారు. ఓకే. ఎప్పుడు కంగారు పడతారు. సేవింగ్స్ ఈ డబ్బు ఎలా జాయాలి, ఈ ఆస్తులు ఎలాగా, ఈ ఆలోచనలో ఈ భయంతో బతుకుతూ ఉంటాడు వీడు. ఓకే. సో, ఎవరైతే 40 రోజులు చేయలేదో ఆడి పరిస్థితి నేను చెప్తున్నా. 40 రోజులు చేసినోడు ఏంటంటే ఒక లెక్కల్లోకి వచ్చేసి లెక్కలన్నీ తేలిపోతాయి. ఓకే. మనం దేన్ని లెక్క పెట్టవసరం లేదు. మనకి ఏది కాదో మన కాలు దగ్గరికి వస్తుంది అన్న విషయం వాడికి తెలుస్తుంది తర్వాత. ఎప్పుడు 41 డేస్ చేసిన తర్వాత అన్నీ లాభాలే. ఓకే.
లాభాల గురించి మాట్లాడితే ఈ 41 డేస్ గురించి 1, 2 కాదు. జస్ట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అసలు కథ ముందుంది. ఈ 41 డేస్ ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో వీడియోలో ఎంత అవుతుందని నేను కట్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఓకే, 41 రోజులు చేస్తేనే మీ జీవితం మారేది, అంతవరకు మారదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.